హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ న్యాచురల్ ఫార్మ్స్. చాలా మందికి అయితే ఒక డౌట్ అవుతుంది. మనోడు ఆల్రెడీ మొత్తం బ్యాచ్ మొత్తం లిఫ్ట్ చేసినాడు కదా, ఈ కోల్డ్ ఎక్కడ అయితే డౌట్ ఉంది, ప్లస్ అడుగుతున్నారు కూడా నన్ను. సో అసలు ఏం జరిగిందంటే చెప్తా. ఆ రోజు ఏమైందంటే, మనం మొత్తం వేసుకున్నది ఫీమేల్స్ ఇచ్చారు కదా, మనని కొంచెం మోసం చేసేసి. సో ఆ పెట్టలు ఏంటంటే కొంచెం ఎగ్స్కి వచ్చేదానికి టైం పడుతుంది, సో ఫీడ్ కన్జంప్షన్ కూడా ఎక్కువైందని చెప్పేసి అయితే మనమైతే పెట్టల వరకు ఒక రేట్ అని చెప్పేసి ఇచ్చేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచే మనమైతే పుంజులు వేసుకున్నాం అనమాట. అంటే మన బ్యాచ్ మొత్తం తీసేసి దానికి ఎంత లాస్ వచ్చింది ఏంటనేది లెక్క చేసుకొని, సో రిమైనింగ్ ఏదైతే మనకి అమౌంట్ వస్తాయో, సో ఆ అమౌంట్ తగ్గ పుంజులు అయితే మనం వేసుకోవడం జరిగింది. సో వేసుకున్నాక కొంచెం నాకైతే బెటర్ అనిపించింది. ఎందుకంటే మనం చదివిన దానికంటే ఏదైతే ఇప్పుడు మార్కెటింగ్ చేస్తున్నామో ఇట్లా ఇట్లా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం తీసుకున్నది ఒక ప్రైస్ అయితే, మనం కొన్ని రోజులు ఫీడ్ పెట్టుకుంటే అవి గ్రోతింగ్ వచ్చినాక అమ్ముకునేది ఒక ప్రైస్ ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, మార్కెట్లో పెంచినోడు కంటే ఏదైతే మధ్యవర్తి ఉంటాడో, సో మీడియేటర్ అనేటోడే బాగుపడుతున్నాడు. సో వాడికి ఎక్కువ కమిషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాడు చేసేది ఏమున్నాడు, పెట్టేది ఉండదు. ఫామ్ దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకుంటారు, ఒక 2 రోజులు ఫీడ్ వేసి కథం అమ్ముకుంటే ఒక 30 రూపీస్ 40 రూపీస్ వస్తుంది ఒక కేజీకి. సో అట్లా ఉన్నది అనమాట మార్కెటింగ్ అయితే. ఇంకోటి ఏంటంటే, ఈ యూట్యూబ్ని చూసాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఏదైతే నెగిటివ్ని యూట్యూబ్ స్ప్రెడ్ చేస్తుందా, లేకపోతే జనాలే ఇట్లా ఇదైపోయారా నాకు అర్థం అవ్వట్లేదు. నిన్న ఒక బ్రదర్ ఇట్లా ఒరిజినల్ నాటుకోడి పిల్లలని సొనాలు ఇచ్చారని చెప్పా కదా, సో దాని మీద మంచి క్లియర్గా చాలా మందికి అర్థమయ్యేలా ఒక వీడియో తీసా. సో ఆ వీడియో వచ్చేసి జస్ట్ 200 రీచ్ కూడా కాలేదు, అంటే 200 మంది కూడా చూడలేదు ఆ వీడియో. కానీ ఎవడైతే ఈ సొనాలి పిల్లల్ని ఒరిజినల్ ఆట అంటున్నాడో, వాడి వీడియో అయితే 200K దాకపోయింది, అంటే 200K దాకపోయింది వ్యూస్. నాకు అసలు అంటే నెగిటివిటీని సోషల్ మీడియా స్ప్రెడ్ చేస్తుందా, లేకపోతే జనాలే స్ప్రెడ్ చేస్తున్నారా, లేకపోతే కల్చర్ ఎట్లా తయారైంది అనిపించింది నాకైతే నిజంగా. ఎందుకంటే మనం ఒక వాస్తవం చెప్పినప్పుడు అది ఎవడు పట్టించుకోలేదు. ఏదైతే అవాస్తవాలు ఉంటాయో అవే ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారు. సో ఇంకా నేను చేసేది అయితే ఏం లేదు. సో నా ప్రయత్నం ఏంటంటే, నలుగురికి తెలియాలి, మంచి ఏదో చెడేది అనేది ట్రై చేస్తున్నా. సో అది మీకు నచ్చితే డెఫినెట్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు నేను చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.